అది ఆశీర్వదించే దేవునికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది నాన్న. ఆయన ఆశీర్వదించేవాడు, తన పిల్లలకు సమస్తాన్ని ఇచ్చేవాడు. ఆయన దగ్గర ఇది లేదు అనటానికి లేదు, సమస్తం నా చేతిలో ఉన్నదన్నాడు. సృష్టి ఆయన చేతిలో ఉంది, అధికారులు ఆయన చేతిలో ఉన్నారు, పని ఆయన చేతిలో ఉంది, నీ పొలం ఆయన చేతిలో ఉంది, నీ పిల్లలు ఆయన చేతిలో ఉన్నారు, నీ భర్త ఆయన చేతిలో ఉన్నాడు. ఆయనే ఏది చేయాలని ఆయన చేయగలడు. నువ్వు ప్రయాసపడినా కాని పని దేవుని రెక్కల చాటుకొస్తే జరిగింది. ఈ మాట మీ గుండెల్లో రాసి పెట్టుకోండి. నువ్వు ఎంత ప్రయాసపడినా జరగని పని దేవుని రెక్కల చాటుకొస్తే జరిగింది. నువ్వు ఎంత తిప్పలు పడ్డా సంపాదించలేని ధనం దేవుని దగ్గర నువ్వు సమకూర్చబడతా ఉంటే, దేవుని సందంటే ఆశ, దేవుని సందంటే పరుగు, దేవుని సందంటే నీ వైఖరి, అన్ని విధాలుగా నువ్వు మారినప్పుడు, అన్ని విధాలుగా దేవునికి నచ్చినట్లుగా నువ్వు